హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే డిసెంబర్ నెలకు సంబంధించి ఒక 3 శుభవార్తలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిసెంబర్ నెలలో 3 శుభవార్తలకు సంబంధించి మొదటగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే చేసిన పని సామాజిక పెన్షన్లు పెంచడం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో ప్రభుత్వం వెంటనే పెన్షన్ అయితే పెంచింది. 4,000కి అయితే పెంచింది. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 2024 ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిల్ని పెంచారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మొత్తం మీద చూసుకున్నట్లయితే 64,14,174 మంది పెన్షన్స్ అయితే పొందుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు ఇలా మొత్తం 26 రకాల వ్యక్తులకు పెన్షన్ అయితే అందుతుంది. కాగా ఏపీ ప్రజలు కొత్త పెన్షన్ కోసం ఎంతగానో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్ దరఖాస్తు ఎప్పటి నుంచి ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఓ గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం తెప్పింది. ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన అయితే చేశారు. అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంటే ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి అయితే కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వీలు కల్పించబోతుంది. అలాగే డిసెంబర్ 1 తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో కొత్త పెన్షన్ సంబంధించి అప్పుడైతే అందరం వెళ్ళి ఎవరైతే పెన్షన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరం సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోమని చెప్తున్నారు. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ప్రకటించనున్నారు ఏపీ ప్రభుత్వం. సో ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక పెన్షన్దారులు గ్రామంలో 1 లేదా 2 నెలలు లేకపోయినా వచ్చే నెలలో అంటే 3వ నెలలో మొత్తం కలిపి తీసుకునేలాగా ఈ డిసెంబర్ నుంచి అయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అంటే మొదటి నెల 2వ నెల తీసుకోకపోయినా 3వ నెల పెన్షన్స్ మొత్తం కలిపి ఒకే నెలలో మీకు డిసెంబర్ నుంచి ఇవ్వనున్నారు. అలాగే మూడో విషయం చూసుకుంటే మూడో శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ అప్రూవల్ అయిన తర్వాత అంటే పెన్షన్ అర్హులైన తర్వాత డిసెంబర్ నుంచి అప్లై చేసుకున్న తర్వాత జనవరిలో అంటే జనవరి 1వ తారీఖున అయితే వాళ్ళందరికీ ఈ పెన్షన్ సంబంధించి వాళ్ళందరికీ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే కొన్ని పెన్షన్స్ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు. అలాంటి వారిని అయితే ప్రభుత్వం ఈ డిసెంబర్లోనే మొత్తం పూర్తిగా తనిఖీ చేసి అయితే చాలా పెన్షన్స్ అయితే కట్ చేయబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంటే ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు కొత్త పెన్షన్లు అప్లై చేయడానికి వీలు కల్పిస్తుంది. రెండో విషయం చూసుకున్నట్లయితే 1-2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో పెన్షన్ మొత్తం కలిపి ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ నుంచి అయితే ఇవ్వనుంది. అలాగే ఎవరైతే కొత్త పెన్షన్ అర్హులదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం డిసెంబర్ అయిపోయిన వెంటనే జనవరిలో ఇచ్చే కార్యక్రమం అయితే చేయబోతుంది. అలాగే ఈ సంబంధించి కొన్ని పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం కట్ చేయబోతుంది. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తయిపోయి జనవరి నుంచి అయితే డబ్బులు అయితే పడతాయి.